కూర్చున్న చోటికే ధనం, కూర్చున్న చోటికే ధనం అంటుంటారు. కూర్చున్న చోటికి ఆదాయం. అది ఏంటి అసలు? ఆ రహస్యం ఏంటి? ఇంటి నిర్మాణంలో ఉన్న బ్లాక్ లో దక్షిణాగ్నేయం బ్లాక్ లేదా దక్షిణ బ్లాక్, ఆ రెండు అహంభావం కలిగిన మనస్తత్వానికి సంబంధించినటువంటి విషయం అండి. ఓకే, ఈ బ్లాక్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. బ్లాక్ అంటే అండి రోడ్డు ఇంటి ఉండే నిర్మాణంలో ఉండేదని బ్లాక్ అదే. ఓకే 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 ఓకే. రోడ్డుకి దక్షిణ పక్క ఉండాలా? దక్షిణ పక్క ఉండాలి. ఇంటికి రోడ్డు దక్షిణ పక్కన ఉంటే అందులో మీరు చాలా మందిని మీరు పరిశీలన చేస్తే దక్షిణంలో ఉన్న వాళ్ళు పోలీసులు అయి ఉంటారు, రైటర్లు అయి ఉంటారు, జడ్జీలు అయి ఉంటారు, అహంభావం కలిగిన మనస్తత్వం ఉంటారు. లేదు, ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పెత్తనం చాలా ఇస్తుంటారు. అంటే ఆ తీర్పులు చెప్తా ఉంటారు. ఒక రిపోర్టరు, పేరు చెప్పడం భావ్యం కాదేమో, అంతకు ముందు ఆయన పంతులు గారు ఎప్పటి నుంచో ఉంటున్నారు, కానీ అక్కడ దక్షిణంగా ఆగ్నేయంగా వెళ్తున్న అంటే వీధి చూపు వచ్చింది దక్షిణాగ్నేయంగా. ఆయన ఒక పత్రికలో రిపోర్టర్గా ఈ రోజుకి కొనసాగుతూ ఉన్నారు. నేను ఆయనకి దగ్గరగా వెళ్ళి ఆ విషయాన్ని వివరించాను. సార్, మీరు రైటర్గా అవ్వడానికి మీరు ఎప్పుడూ లేదు కదా, రైటర్ అంటే ఈ పత్రికలో మీరు ఇవన్నీ రాయడానికి కూడా రైటింగ్ అని అంటారు. సో మీరు ఇందులో ఇలా కలగడానికి కారణం ఆ వాస్తే కానీ వేరేది ఏమీ కాదండి అనేసి అంటారు. ఒక యజమాను, మనం ఆ ఇంటికి వెళ్ళాలంటే యజమాని పిలుపు రావాలి. ఓకే, యజమాని పిలుపు లేకుండా వేరే వ్యక్తి ఆ ఇంటికి వెళ్ళాడు. అలాగే దేవుడు మనకు సహాయం చెయ్యాలి అంటే పంచభూతాల్లో సహకారం పిలుపు లేకుండా దేవుడు వచ్చి మనకి ఏ సాయము చేయడు. ఓకే, తప్పుగా ఇల్లు కట్టినేలా నిప్పు చేత పట్టినేలా. ఇప్పుడు తప్పుగా ఇల్లు కట్టామనుకోండి, నిప్పు పట్టుకుంటే ఖచ్చితంగా కాలుతుంది. అలాగే తప్పుగా ఇల్లు నిర్మించుకుంటే అలాగే కర్మ అనుభవిస్తారనేది అనమాట. మనం చెప్పుకున్న దాన్ని బట్టి వాస్తు లోపాల వల్ల భగవంతుడు ఇక్కడికి రావాలంటే వాస్తు సరిగ్గా ఉంటే మనకి మంచి అనేది త్వరగా రోజుల్లో 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9వ రోజు ఎండింగ్. ఈ 9 రోజుల్లోనే జరగవలసిన మంచి అంతా జరిగిపోతుంది. రావాల్సిన ఉద్యోగం, పోయిన ఉద్యోగం, కోర్టు వ్యవహారాలు, భార్యాభర్తల సంబంధాలు, ఇలా ఎన్నో సమస్యల్ని మనం క్లియర్ చేయడం జరిగింది. అవన్నీ నేను ఈ రోజు వరకు 100 చేస్తే 100 కూడా ఎక్కడా మచ్చ లేకుండా అద్భుతంగా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఎక్కడన్నా తప్పుడుగా మార్పు వచ్చిందేమో, తప్పుడు విషయాలు మనకు తెలుస్తాయేమో నేను ఆశించాను. అంతా బాగుంది అని చెప్పాను.